నేపాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో సిమికోట్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికుల బృందం ఎట్టకేలకు బయలుదేరింది. టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వారు నేపాల్గంజ్కు పయనమయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. చెప్పండి, నిన్నటి నుంచి మంత్రి లోకేష్ ఎవరైతే నేపాల్లో చిక్కుకుపోయిన ఆంధ్ర వాసుల్ని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో నిన్నటి నుంచి చేసిన ఏర్పాట్లు టోటల్గా సఫలమైందని అనుకోవాలి. ఎందుకంటే నిన్నటి అనంతపురం సభను కూడా రద్దు చేసుకుని కేవలం నేపాల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళని ఎట్టగానే తిరిగి తీసుకురావాలనేటువంటి పనిలో నిమగ్నమైనందువల్ల ఈరోజు ఎవరైతే సానా సతీష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వాసులు తిరిగి పయనమయ్యారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దానికి సంబంధించి నిన్నటి నుంచి సచివాలయంలోనే నారా లోకేష్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న అనంతపురం జిల్లాలో ఒక బహిరంగ సభ ఉన్నప్పటికీ దానికి వెళ్లకుండా ఆ కార్యక్రమం రద్దు చేసుకున్న నారా లోకేష్ సచివాలయంలో ఉండి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతూ నేపాల్లో చిక్కుకున్న వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించారు. వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లేందుకు గట్టిగా ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఈ రోజు ఉదయం కొంతమంది నేపాల్లో ఉన్న వారిని ఎయిర్పోర్ట్ కు తీసుకువచ్చి అక్కడి నుంచి వాళ్ళని ఆ విమానంలో ప్రత్యేకమైనటువంటి విమానంలో సిమ్కోట్ నుంచి నేపాల్ గంజ్కి చేర్చి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి టీడీపీ ఎంపీ సానా సతీష్ కూడా ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విమానంలో ఆ నేపాల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికోసం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా కీలకంగా వ్యవహరించారు. ఎప్పటికప్పుడు నారా లోకేష్ కేంద్ర రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్తున్నారు. రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపి విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఎవరైతే తెలుగు వారు అక్కడ నేపాల్లో ఉన్నారో వాళ్ళని సురక్షితంగా ఆంధ్రాకి తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికల్లా కొంతమందిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళు ఒక్కొక్కరిగా మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా సీరియస్ గా వాళ్ళందరినీ కూడా మంచిగా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు సురక్షితంగా వాళ్ళ స్వస్థలాలకు చేర్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. నరేంద్ర, ప్రస్తుతం ఉన్నటువంటి సానా ఎవరైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన దిశగా మనకు దాదాపుగా ఏ టైంలో మనకు ఆంధ్రప్రదేశ్ వాసులు మన ఆంధ్రప్రదేశ్ చేరుకునే అవకాశం ఉంది? అలాంటి తాజా అప్డేట్ ఏమైనా ఉందా? నిన్న రాత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడే సమయంలో కూడా ఈ రోజు సాయంత్రానికల్లా వీలైనంత ఎక్కువ మందిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందంటూ నారా లోకేష్ వెల్లడించారు. దానికి తగిన విధంగానే ఈ రోజు ఉదయం 10 గంటలకే నారా లోకేష్ సచివాలయానికి చేరుకొని ఎవరైతే మొత్తం 12 గ్రూపుల్లో 250 మందికి పైగా తెలుగువారు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వాళ్ళని భారతదేశంలోకి తీసుకురావాలి, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళ స్వస్థలాలకి ఏ విధంగా పంపించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అధికార యంత్రాంగం మాట్లాడుతుంది, నారా లోకేష్ మాట్లాడుతున్నారు, ఉన్నతాధికారులంతా కూడా వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందో అప్పటి వరకు కొంత భయాందోళనలో ఉన్నటువంటి బాధితులంతా కూడా కొంత ఊరట చెందారని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం మమ్మల్ని స్వస్థలాలకు తీసుకువెళ్తుంది, ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందంటూ వాళ్ళంతా బలంగా నమ్మారు. ఇప్పుడు మనం వీడియోలో కూడా చూసాం, కొన్ని బయటలు కూడా చూసాం. మేమంతా కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాము, నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ కూడా అక్కడున్నటువంటి తెలుగు వారు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా వీరు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చేరుకోవడం, అక్కడి నుంచి స్వస్థలాలకు చేరుకోవడానికి రాత్రి అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక్కొక్కరుగా టీమ్స్ గా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపేందుకు కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రహీం, నరేంద్ర, ఇక్కడ దాదాపుగా 12 ప్రాంతాల్లో గుర్తించినట్టు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ వాసులు నేపాల్లో అక్కడ పని మీద వెళ్ళినారు కానీ స్థిరపడిన వాళ్ళు కానీ మొత్తం మీద 12 ప్రాంతాల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమందిని ఏదైతే సానా సతీష్ టీడీపీ ఎంపీ ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ మార్గం ద్వారా కొంతమంది, అదేవిధంగా రోడ్డు మార్గం ద్వారా వివిధ మార్గాల ద్వారా కూడా తీసుకొస్తారనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ వాసులు అక్కడ? మొత్తం ఏదైతే నిన్న నేపాల్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న తర్వాత
వెంటనే నారా లోకేష్ సచివాలయానికి వెళ్లి ఉన్నతాధికారులందరినీ కూడా పిలిపించి నేపాల్లో ఎంతమంది తెలుగు వారు ఉన్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ఇప్పుడున్నటువంటి వారి బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడి నుంచి నేపాల్ నుంచి కొంతమంది ఈ మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూసి వాళ్ళు ఇచ్చినటువంటి కాల్ సెంటర్ కాల్ చేయటం కానీ, వాట్సాప్ నెంబర్కి కాల్ చేయడం కానీ, వాళ్ళ వివరాలను తెలియజేయడం కానీ అన్నిటినీ చూసుకుంటే మొత్తం 12 ప్రాంతాల్లో 271 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. వీళ్ళంతా కూడా 12 ప్రాంతాల్లో ఉన్నారు. ఆ 12 ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ఏం చేయాలి, ఎలా వాళ్ళందరినీ కూడా తీసుకురావాలనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. వాళ్ళని ముందు ఇటు దానికి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ బోర్డర్ లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేపాల్ నుంచి. అక్కడ నుంచి వాళ్ళని వారి స్వస్థలాలకు పంపించే విధంగా కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అసలు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఉన్నారనే దాని మీద కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. వాళ్ళు ప్రాంతాల వారీగా ఉన్నటువంటి టీమ్స్ ను కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి సంబంధించి ఒక్కో టీం కి ఇక్కడ నుంచి కొంతమంది ఉన్నతాధికారులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తంగా ఏదైతే 12 ప్రాంతాల్లో 217 మందిని ఐడెంటిఫై చేశారు. ఆ 217 మంది కూడా ఎక్కడెక్కడ ఉన్నారనేది కూడా వాళ్ళు చాలా పక్కాగా డీటెయిల్స్ సేకరించారు. అందులో 173 మంది కాట్మాండ్లో చిక్కుకున్నారు, 22 మంది పిటాడాలో చిక్కుకున్నారు, 10 మంది ప్రోక్రోలో ఉన్నారు, 12 మంది సిమ్కోట్ లో ఉన్నారు. ఈ 12 మందిని ఏదైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా ముందు దేశంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ఒక విమానాన్ని కూడా సిద్ధం చేశారు. వాళ్ళు ఇటు ఉత్తరప్రదేశ్ చేరుకొని అక్కడ నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధం చేస్తూ ఉంది. మొత్తం ఇందులో 118 మంది ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మహిళలు, 98 మంది దీనికి సంబంధించి మగవారు ఉన్నారు. వీళ్ళకి ఎప్పటికప్పుడు ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నుంచి పూర్తి స్థాయిలో కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. ఎంబసీతో కూడా ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. నిరంతరం వీరికి సంబంధించి వీరు దేశంలోకి వచ్చేంత వరకు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ 217 మంది ఎవరైతే ఉన్నారో 12 ప్రాంతాల్లో చిక్కుకున్నారు కాబట్టి ఆ 12 టీమ్స్ ని ఒక్కొక్క అధికారి గైడ్ చేస్తూ ఉన్నారు. రహీం, నరేంద్ర, గతంలో చూసుకున్నప్పటికీ కూడా ఇదే విధంగా వివిధ వృత్తుల కోసం పని నిమిత్తం వెళ్ళినటువంటి దుబాయ్లో చిక్కుకుపోయినటువంటి ఆంధ్రవాసులు అక్కడ పరిస్థితుల్ని బట్టి అక్కడ మోసపోయిన వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సేట్ల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానివ్వండి, ఇలా ఆంధ్రవాసులు వేడుకున్న తరుణంలో ఇలాగే స్పందించి నారా లోకేష్ వాళ్ళని తిరిగి ఆంధ్రప్రదేశ్ తీసుకుని వచ్చే క్రమంలో ఎంతో కృషి చేశారు. అనేక సార్లు ఈ విధంగా ఆపదలు ఉన్న వాళ్ళని కాపాడటంలో ముందున్నారు లోకేష్. ఇప్పుడు చూస్తే నేపాల్ యాత్రికులని కూడా ఇదే విధంగా తీసుకొచ్చే క్రమంలో అతను చొరవ చూపిన విధానం కానివ్వండి, అవసరమైనటువంటి అనంతపురం మీటింగ్ని కూడా రద్దు చేసుకుని అతను తీసుకున్న చొరవ కానివ్వండి, దానికి సపరేట్గా వాట్సాప్ గ్రూపులు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ చూస్తే అక్కడ యాత్రికులు చూస్తున్న విజువల్స్లో నారా లోకేష్ని అభినందిస్తూ ఉన్నారు. నీ గురించి ఏమంటున్నారు? అక్కడ టోటల్గా ఓవరాల్గా నారా లోకేష్ తీసుకున్నటువంటి చొరవని పట్ల ఇక్కడ ఆంధ్రవాసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారో, మాట్లాడే ప్రయత్నం చేస్తారో ఏమంటున్నారు? ఏదైతే ఇక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు వారికి సంబంధించి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగు వారు ఇబ్బంది పడితే ఆ తెలుగు వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుంటారు. గతంలో కూడా ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమయంలో కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగు వారికి కష్టం వచ్చిందంటే ముందు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తగిన విధంగానే, ఎందుకంటే వీళ్ళకి ఇతర దేశాల్లో కూడా మంచి నెట్వర్క్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి సహాయ సహకారాలతో అక్కడ ఎవరైనా సామాన్యులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి వెంటనే భరోసా కల్పించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉంటారు. అయితే గతంలో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయో అక్కడ ఎంత వేగంగా స్పందించారో అంతకంటే వేగంగా ఈసారి నారా లోకేష్ స్పందించారు. సచివాలయంలోనే ఒక ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని మొత్తం ఉన్నతాధికారులందరూ కూడా పిలిపించుకొని తక్కువ సమయంలో ఒక ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారనేది గ్యాదర్ చేయడం కొంత సాధారణమైన విషయమే. కానీ ఇతర దేశాల్లో అది ఇబ్బందికర పరిస్థితుల్లో, ఒక సంక్షోభం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది పూర్తి స్థాయిలో డేటా సేకరించడం, వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు కమ్యూనికేట్ చేయటం, వాళ్ళని పూర్తిగా కూడా
మేమున్నామంటూ భరోసా కల్పించటం, వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు టీమ్స్ ను కూడా సిద్ధం చేసి వాళ్ళకి భరోసా కల్పించడం అనేది గొప్ప విషయం. అయితే నేపాల్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశంలో కూడా తెలుగు వాళ్ళని ఇమీడియట్ గా 12 ప్రాంతాల్లో ఉన్నారని ఐడెంటిఫై చేయటం, వాళ్ళలో ఎవరెవరు ఏంటి, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఏ పని మీద వెళ్ళారు, అక్కడ ఎలా చిక్కుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇమీడియట్ గా ఎవరెవరిని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరికి కొంత సమయం ఇచ్చి తీసుకురావచ్చు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టడం, వాళ్ళందరికీ సంబంధించి నారా లోకేష్ అవసరమైతే ఎక్కడైతే కొంత ఆందోళన చెందుతున్నారో వాళ్ళతో వీడియో కాల్స్ లో మాట్లాడారు, నేనున్నానంటూ భరోసా కల్పించారు, రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ఉన్నట్టు కూడా వాళ్ళకి నమ్మకం కలిగించారు. వాళ్ళందరూ కూడా సంతృప్తిగా మేము మా స్వస్థలాలకు వెళ్ళగలం, ప్రభుత్వం మాకుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగింది. ఆ నమ్మకాన్ని కలిగించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. దానికి తగిన విధంగానే మాటలే కాదు చేతలు కూడా అదే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి 24 గంటలు గడిచిన తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. కొంతమందిని ఫ్లైట్ ఎక్కించారు. వాళ్ళంతా కూడా దేశంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళను కూడా స్టెప్ బై స్టెప్ అందరినీ కూడా దేశంలోకి తీసుకువస్తారు. ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తారు. దానికి సంబంధించినటువంటి వాహనాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ ఈ బాధితులకు భారం పడకుండా, బాధితులు ఇబ్బంది పడకుండా, ఈ బాధితులకు సంబంధించినటువంటి ఆందోళన లేకుండా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. దానికి తగిన విధంగా నారా లోకేష్ అయితే లీడ్ చేస్తున్నటువంటి విషయం దేశం మొత్తం చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రహీం. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఎంపీ సానా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక, మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we will reach Lucknow to Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. నారా లోకేష్